మిగతా కో ప్యానలిస్టులు పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం. సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డిని పిలుస్తారనేది ఇంత ముందే మనకు తెలుసు. సరే, అవును. మిథున్ రెడ్డిది అది లేటెస్ట్ డెవలప్మెంట్. ఉమ్, సార్, ఇప్పుడు వైసీపీలో కొంతమంది పెద్దలు చట్టంతో ఆటలాడుకున్నారండి. ఆ, ఎందుకంటే వాళ్ళకి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం వెచ్చించడం కాకుండా ధనార్జన కోసం, స్వార్థం కోసం, ఈ రాష్ట్ర వనరుల్ని బలిపెట్టడం కోసం వాడినారనేటువంటి ఫ్యాక్ట్ అది. కాబట్టి ఏదో ఒక రోజు చట్టం ముందు ముద్దాయిలుగా నిలవక తప్పదు. ఎవరైనా కావచ్చు, అది విజయసాయి రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఎవరి పాత్ర ఎంత అనేటువంటిది అది తేలాలి తప్ప వీళ్ళందరూ కూడా అందులో భాగస్వాములే. విజయసాయి రెడ్డి సెకండ్ ఇన్ కమాండ్ ఆ రోజుల్లో. దాదాపుగా ముఖ్యమంత్రి గారి తర్వాత ఆయనే ఉండేవాడు. తను సజ్జల రామకృష్ణ అంటే ఆ తర్వాత సకల శాఖ మంత్రి అయినాడు, కానీ మొదట్లో లేడు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి అంతా ఒకే తానులో గుడ్డలు ఇవి. ఏమైనా లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వాస్తవాలు బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరే వాళ్ళు నేను ఒక్కడిని. యా ఎందుకంటే సార్, ఇప్పుడు నాకు బాధ అనిపించేది ఏమంటే ఎంతసేపు ఉన్న 3,500 కోట్ల చుట్టే తిరుగుతుంది. ఉమ్, 3,500 కోట్ల నుంచి ఇంకా పై పరిధి ఉందండి. ఉమ్, 3,500 కోట్ల రూపాయలు ఆర్డర్లు పెట్టినందుకు గాను వాళ్ళు ఇచ్చినటువంటి లంచాలు. ఉమ్, ఈ లంచాలు అవి ఎక్కడికి పోతాయండి? కామన్ సెన్స్ పాయింట్ అండి. వైసీపీ రాజ్యంలో ఎవరికి పోతాయి? లేదా ఒకవేళ టీడీపీ రాజ్యంలో అటువంటి ఒక స్కామ్ బయటకు వచ్చింది అనుకుని ఎవరు పోతాయి? అందరికీ తెలుసు కదా. ఉమ్. ఎవరైతే కానీ comment లో శంఖంలో ఉంటారో వాళ్ళ పోతేనే పేర్లే తీర్థం వస్తాయి. కదా, ఎవరు పోతే తెలుసు మనకి, కానీ శంఖంలో పోయాలి కదా. అదే. నా పాయింట్ ఏంటంటే, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎట్లా ఉంటుంది? సీఎంఓ కదా వాళ్ళు. వన్స్ సీఎంఓను లాగిన తర్వాత తప్పనిసరిగా ఆ పైన ఉండేటువంటి ఆయన కూడా లాగాక తప్పదు కదా. ఎందుకు డిలే అవుతుంది అనేటువంటిది నాకు అర్థం కావడం లేదు. ఉమ్, అంటే సరి అయిన ఆధారం కృష్ణమోహన్ రెడ్డి మీద ఆధారం దొరికినప్పుడు, కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు నా కింద ఉండేటువంటి ఒక వ్యక్తి అన్ని అక్రమాలు చేసినాడు అనుకోండి, సహజంగా నా ఆశీర్వాదం ఉన్నట్లే కదా. ఉమ్, ఇప్పుడు పాలసీలో మార్పులు, నారాయణ స్వామి గారు కన్సర్న్ మినిస్టర్ ఆయన ఏమన్నాడు, నాకేం సంబంధం లేదు, అంత పై వాళ్ళు చూసుకున్నారని. ఉమ్, ఎవరు పై వాళ్ళు నారాయణ స్వామి గారికి? ఇప్పుడు మన విజయసాయి రెడ్డి లేదా ఇంకోరు పై వాళ్ళు కాదండి, పై వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, కాబట్టి నా పాయింట్ ఏమంటే, ఆ వైపుగా కనుక పరిశీలిస్తే, ఆ వైపుగా కృషి చేస్తే తప్పనిసరిగా ఇవన్నీ బయటకు వస్తాయి. అయితే విజయసాయి రెడ్డి గారు, నేను ఆయన ప్లెయిన్ హార్ట్తో చెప్తానని నేనేమో అనుకోవడం లేదు. ఉమ్, ఆయన గతంలో ముద్దాయిగా ఉన్నాడు, ఆ తర్వాత ఒక వెలుగు వెలిగినాడు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా డిఫర్ అయినాడు. ఆయన ఎంతసేపున ఏమంటున్నాడు, ముదురో చుట్టూ ఉండేటువంటి అమ్ముడు పోయినారని చెప్తున్నాడు. ముదురోని గురించి ఏమన్నాలే. యా ముదురో సామెత ఎందుకు వచ్చింది, ఎందుకు తెచ్చినాడో నాకు తెలియదు, కానీ ఆయన చుట్టూ ఉండే వాళ్ళు అమ్ముడు పోయినప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉండే వాళ్ళు కూడా ఇరుక్కుంటారు అని ఆ సానుభూతితో మాట్లాడుతున్నాడు తప్ప ఆయన యాక్చువల్గా ఇవన్నీ కూడా సార్, సుప్రీం కమాండర్ యొక్క అనుమతి లేకుండా ఈ కుంభకోణాలు జరిగే ప్రశ్నే లేదండి. పాలసీలో మార్పులు వితౌట్ ది సీఎంస్ అప్రూవల్ పాలసీలో మార్పు జరగదండి. ఆ రకంగా డైరెక్ట్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాకుండా మొత్తం క్యాష్లో ట్రాన్సాక్షన్ చేయాలనేది అది ఆ పాలసీ ఎవరు తీసుకుంటారు? బ్రాండెడ్ కాకుండా అంత దొంగ బ్రాండ్లు పెట్టమని ఎవరు చెప్తాడు? ఏ స్థాయిలో నిర్ణయం జరిగి ఉంటుంది? కాబట్టి సిట్టు అయితే నేను వాళ్ళకంటే పెద్దోడని చెప్పాను, కానీ ఎందుకో కీలకమైనటువంటి అంశాల జోలికి పోవడం లేదు. ఎక్కడ బ్రేక్ పడుతుంది, ఎక్కడ ఎవరిని కాపాడుతున్నారో అనేది నాకు ఉండేటువంటి అనుమానం. ఓకే. అందుకోసం ఇప్పుడు విజయసాయి రెడ్డి, రేపు మిథున్ రెడ్డి, వాళ్ళ పాత్ర వరకైతే వాళ్ళ పాత్రలు తెలిసిపోయినాయండి. వాళ్ళ పాత్రలు ఏమున్నాయి? డబ్బు ట్రాన్సాక్షన్స్ అన్ని వాళ్ళు చేశారు. ఇప్పుడు చివరికి సిట్టు చెప్పింది ఏమిటి? ఎలక్షన్స్లో వాడినారని. ఎలక్షన్స్లో వాడితే కేసు లేదండి. ఎలక్షన్స్లో వాడితే అది మొత్తం కేసులు ఎత్తిపోతుంది. ఇది దాని మనీ ఎక్కడి పోయింది, ఎక్కడ ఇన్వాల్వ్ అయింది, ఇవి బయటికి తీయాల్సినటువంటి బాధ్యత సిద్ధి ఉంది, ఈడీది ఉంది. ఇప్పుడు ఈడీ వాళ్ళు రంగంలోకి దిగడం చాలా లేటుగా దిగారు. మరి ఏం తెలుస్తారో చూడాలా.
ఎందుకంటే ఇవన్నీ కూడా రాజకీయ సంబంధాలు. ఈడీ, సిబిఐ సార్ ఇవన్నీ రాజకీయ కోణంలో పనిచేస్తున్న సంస్థలు తప్ప ఇవి ప్లెయిన్ గా భారతదేశం కోసం, భారత ప్రజల కోసం గవర్నమెంట్ కనుక ఖచ్చితంగా ఉంటే, ఇప్పుడు ఈ రోజు చూడండి మన వివేకానంద కేసు సుప్రీంకోర్టు చెప్పింది సిబిఐని. ఏంటి ఎందుకు ఈ ఢిల్లీ డాలింగ్ ఎందుకు చేస్తున్నారు మీరు? మీరు అటు ఇటు ఏంటి అసలు మీ బాధ ఏంటి? మీరు చేయదలుచుకున్నారా లేదా అనేసి సుప్రీంకోర్టు అడిగింది. అట్లా ఈడీని సెంట్రల్ గవర్నమెంట్ కాక క్లియర్ మ్యాండేట్ ఇచ్చుంటే బయటికి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ క్లియర్ మ్యాండేట్ ఇవ్వకపోతే బెదిరించుకొని బీజేపీలో చేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అని నా అనుమానం. చూడాలి రాబోయే కాలం ఏమవుతుంది అనేది. సిట్టు రాష్ట్ర ప్రజల తరఫున తేల్చాల్సిన బాధ్యత ఉంది. లాస్ ఎవరైతే ఫైనల్ బెనిఫిషియరీ ఉండారో అతన్ని బయటికి లాగడానికి మ్యాక్సిమం ఎఫర్ట్ చేయాలండి. బయటికి లాగితే అప్పుడే కేసుకు గౌరవం, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. అది సిట్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈడీకి పొలిటికల్ కమాండ్ ఏముందో అదే చేస్తుందని నా అనుమానం. రైట్. రాజేష్ గారు నమస్తే. చెప్పాలి. నమస్తే సార్. రాజేష్ గారు, జగన్